హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ తో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి సిస్మో. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఎర్లీ స్టేజ్ లో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్ లో మనం దీంట్లో ఏ డ్రాప్ కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మన కమ్యూనిటీ మెంబర్స్ ఆల్రెడీ కొంతమంది ఈ ఎన్ఎఫ్టీ మింట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీనిలో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఈ స్టేజ్లో, అండ్ ఫ్యూచర్లో దీనివల్ల మీకు ఎలా ఏ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చూడండి. అంతకన్నా ముందు ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ ఫర్ ద వెబ్3 ఐడెంటిటీ. సో ఇది ఎందుకు అంత మంచి ప్రాజెక్ట్ చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ఆల్సో సపోర్టెడ్ బై వన్ ఆఫ్ ద వెల్ నోన్ పర్సన్ హూ ఇస్ నన్ అదర్ దెన్ విటాలిక్ బుటరిన్. సో విటాలిక్ బుటరిన్ కూడా రీసెంట్ పోస్ట్ లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేశాడు. సో బట్ ఏముంది ఈ ప్రాజెక్ట్ లో అంత పెద్ద డిఫరెన్స్ థింగ్ ఏం చేస్తున్నారు? సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా దగ్గర చాలా మల్టిపుల్ వ్యాలెట్స్ ఉన్నాయి. బట్ నేను డెమో వీడియోస్ చేయడానికి కానీ, పబ్లిక్లో కానీ, ట్విట్టర్లో పెట్టడానికి కానీ ఒక డెమో వ్యాలెట్ అది ఒక్కదాన్నే వాడతాను. సో దానిలో నేను ప్రైమరీ ట్రాన్సాక్షన్, మేజర్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. నా మేజర్ ట్రాన్సాక్షన్స్ అన్ని నా పర్సనల్ వ్యాలెట్స్లో ఉంటాయి. సో దాన్ని నేను ఎక్స్పోజ్ చేయలేను పబ్లిక్లో. బట్ ప్లాట్ఫామ్స్, సో ఈ వెబ్3 ఐడెంటిటీ ప్లాట్ఫామ్స్ ఏంటో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డీ బ్యాంక్ తీసుకోండి. సో డీ బ్యాంక్ తీసుకుంటే మీరు ఇందులో మీ ట్విట్టర్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అన్ని లింక్ చేసి వెరిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ వెబ్3 ఐడి కూడా మింట్ చేయొచ్చు. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటి, ఈ పర్టికులర్ ట్విట్టర్ అండ్ నా వ్యాలెట్ లింక్ చేస్తే నా ట్విట్టర్ వాళ్ళకు ఆర్ నా వ్యాలెట్ ఈ వ్యాలెట్ చూసిన వాళ్ళకు తెలిసిపోతుంది ఇది నా వ్యాలెటే అని. సో నా ప్రైవసీ అనేది లేదు. సో ఇక్కడ అందుకే నేను నా మేజర్ పోర్షన్ అనే ఫండ్స్ హోల్డ్ చేయను. దీనిలో నేను జస్ట్ డెమో పర్పస్కి వాడే ఫండ్స్ మాత్రమే నేను ఇందులో హోల్డ్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ విత్ ద కరెంట్ వెబ్3 ఐడెంటిటీ. వెబ్3 ఐడెంటిటీ అంటే ఏంటి, బేసిక్గా వెబ్3 అండ్ వెబ్2ని ఇంటిగ్రేట్ చేసి చూపించేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు నా వ్యాలెట్ చూసుకుంటే నా వ్యాలెట్లో ఇంత ఫండ్ ఉందని మీరు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఓనర్ ఎవరంటే ఇక్కడ నా ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా ఫీ ల్యాండ్ అనే దాని గురించి కూడా చేశాను. సో దీనిలో చూస్తే ల్యాండ్లో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఇండికేట్ చేస్తుంది అనమాట. నాది ఇక్కడ చూస్తే ఓపెన్ సీ మ్యూజియం ఉంది. అంటే నేను ఈ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేస్తే వీళ్ళు నాకు ఒక చిన్న ఎన్ఎఫ్టీ లాగా ఇస్తున్నారు. సో దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటి, దీంట్లో కూడా నా వ్యాలెట్ అనేది ప్రైవసీ అనేది ఉండట్లేదు అనమాట. సో వీటన్నిటికీ సొల్యూషన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సిస్మో వాళ్ళు ఇన్ ఎ డిఫరెంట్ వే. వాట్ ఈస్ సిస్మో అంటే, వీళ్ళు డిఫరెంట్ వేలో డిజిటల్ ఐడెంటిటీ అనేది ప్రూవ్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు ఇప్పుడు ఈ వ్యాలెట్ ఉంది. సో నేను ఈ పర్టికులర్ వ్యాలెట్తోనే వేరే వ్యాలెట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అది వేరే వాళ్ళకి చూపించకుండా అది కూడా. సో అది నేను డీ బ్యాంక్లో చేయలేను, ఫీలో చేయలేను. ఇన్ కేస్ మీరు గిట్ కాయిన్ పాస్పోర్ట్ ఉంది కదా, దాంట్లో కూడా మీరు ట్విట్టర్ అండ్ ఈథీరియం వ్యాలెట్ లింక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మీకు ప్రైవసీ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు సిస్మోలో ఏంటంటే, సిస్మోలో మీరు వన్స్ వీళ్ళు సిస్మో వాల్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సిస్మో బ్యాడ్జెస్, సిస్మో వాల్ట్ అండ్ ప్రూవ్ విత్ సిస్మో. సో సిస్మో వాల్ట్లో ఏంటంటే ఈ బ్యాడ్జెస్ ఏవైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ అందులో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అందులో ఎలిజిబిలిటీ కోసం, బ్యాడ్జెస్ అంటే ఏం బట్ నథింగ్ బట్ ఎలిజిబిలిటీ. సో మీరు సో టాస్క్ చేస్తే మీకు ఒక ఎలిజిబిలిటీ బ్యాడ్జ్ అనేది మీకు సిస్మో నెట్వర్క్లో మింట్ చేయొచ్చు అనమాట. బట్ ఇందులో పాయింట్ ఏంటంటే, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసేందుకు మీరు 3 వ్యాలెట్స్ కనెక్ట్ చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఈ పర్టికులర్ వ్యాలెట్ని నేను కనెక్ట్ చేస్తాను సిస్మోకి, అండ్ దాంట్లో వేరే వ్యాలెట్కి నేను ఎలిజిబిలిటీ ఉన్న ఎన్ఎఫ్టీస్ని మింట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ప్రైవసీ వస్తుంది. సో నా దగ్గర నేను ఎన్ని వ్యాలెట్స్ లింక్ చేసినా కూడా నా బ్యాడ్జెట్స్ అన్ని కూడా ఒక పబ్లిక్ వ్యాలెట్లోకే నేను సెండ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర 5 డిఫరెంట్ వ్యాలెట్స్ ఉన్నాయి. దాంట్లో నేను మల్టిపుల్ ట్యాగ్స్ చేశాను అనుకోండి, ఆ బ్యాడ్జెట్స్ అన్ని కూడా నేను నా పబ్లిక్ వ్యాలెట్లోకి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ వ్యాలెట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఇవన్నీ బ్యాడ్జెట్స్ అక్యుములేట్ చేశాను, కానీ బట్ ఏ వ్యాలెట్ నుంచి చేశానో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇది బేసిక్ ఐడియా, కొంచెం డీప్గా చెప్పాను. బట్ ఎనీహౌ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో ఎందుకు సాలిడ్ ప్రాజెక్ట్ అండ్ ఓవర్ దట్ ఇది ఒక అల్లటప్ప ప్రాజెక్ట్ కాదు, ఇట్ ఈస్ అ సాలిడ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూడొచ్చు విటాలిక్ బుటరిన్ ఈ పర్టికులర్ పోస్ట్ చేశాడు. వాట్ ఇన్ ద ఇథీరియం అప్లికేషన్ ఎకోసిస్టమ్ ఎక్సైట్స్ మీ అంటే ఈ విటాలిక్కి నచ్చిన అప్లికేషన్స్ ఏంటో చెప్పాడు. సో దిస్ ఈస్ ద ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశాడు విటాలిక్ బుటరిన్. సో ఇక్కడ చూడొచ్చు విటాలిక్ బుటరిన్ ఆర్టికల్ ఇది. సో ఇక్కడ ద బిగ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ఫర్ దిస్ ఎకోసిస్టమ్ ఈస్ ప్రైవసీ. సో ఈ వెబ్3 ఐడెంటిటీకి ప్రైవసీ ఈజ్ ద ఛాలెంజ్. సో దీంట్లో హీ క్లియర్లీ మెన్షన్ అబౌట్ 2 ప్రాజెక్ట్స్ లైక్ సిస్మో అండ్ హే అనన్. సో హే అనన్ గురించి నేను ఫ్యూచర్ వీడియోలో చేస్తాను ఆ ప్లాట్ఫామ్ గురించి. బట్ రైట్ నో మనం సిస్మో గురించి మాట్లాడదాం. సో
దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ సాలిడ్ ప్రాజెక్ట్, డెఫినెట్లీ గుడ్ యూస్ కేస్ తీసుకొస్తుంది కరెంట్ Web3 ఐడెంటిటీ ఎకోసిస్టంలో. ఇట్లాంటి ప్రోడక్ట్ ఇంకొకటి లేదు Web3 ఐడెంటిటీ సిస్టంలో. సో దీనిలో వీళ్ళకు టోకన్ కూడా లేదు. సో బేసిక్గా వీళ్ళ ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా టోకన్ లాంచ్ చేస్తే దాంట్లో మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయొచ్చు ఇప్పుడు. సో ఇందులో వెళ్ళి వ్యాలెట్ క్రియేట్ చేసుకొని వాల్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో కరెంట్లీ ఇది వచ్చేసి 2 ఉన్నాయి, మెయిన్ అండ్ ప్లే గ్రౌండ్. సో మెయిన్లోకి వెళ్దాం. సో మెయిన్లో సెలెక్ట్ చేసుకొని లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది, అది ఓపెన్ చేశాక సైన్ ఇన్ టు సిస్మో అనే ఆప్షన్ ఉంటుంది. సో సైన్ ఇన్ టు సిస్మో కొట్టగానే మీకు మెటామాస్క్ ఆప్షన్ వస్తుంది. సో పాపప్ చేసి కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు యాక్సెస్ సిస్మో వాల్ట్ అని అడుగుతుంది. సో ఇది ఇంకా సిస్టమ్కి తెలియదు మీ దగ్గర వాల్ట్ ఉందా లేదు. సో ఇక్కడ సైన్ ఇన్ మెసేజ్ చేస్తే చెక్ చేస్తుంది ఈ వ్యాలెట్తో ఏదైనా సిస్మో వాల్ట్ ఉందా లేదని. సో ఇక్కడ చూడు సిస్మో వాల్ట్ ఈజ్ నాట్ దేర్. సో ఇప్పుడు నేను కావాలంటే క్రియేట్ వాల్ట్ అనే బటన్ క్లిక్ చేసి కొత్త వాల్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్లాట్ఫామ్లో వాల్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ బ్యాట్స్, మీరు ప్లాట్ఫామ్లో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో వన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు క్రియేట్ వాల్ట్ చేసినప్పుడు అది లోడింగ్ చాలా టైం పడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మేబీ నెక్స్ట్ అనదర్ ట్యాబ్లో సేమ్ ఓపెన్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేయండి, మీకు ఇక్కడ వాల్ట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ అడుగుతుంది, మళ్ళీ సైన్ ఇన్ చేయగానే మీకు ఆల్రెడీ వాల్ట్ ఉంటే సో ఇక్కడ మై సిస్మో వాల్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను చూడొచ్చు మల్టిపుల్ సోర్స్, డెస్టినేషన్ అండ్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకా లోడ్ అవుతుంది, బట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో జస్ట్ మీరు పేజ్ రిఫ్రెష్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వ్యాలెట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు సోర్స్ అండ్ డెస్టినేషన్స్ కాన్ఫిగర్ చేయాలి వ్యాలెట్స్. సో లెట్స్ గో టు ద సెట్టింగ్స్ ఫస్ట్. అండ్ సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ మీరు బ్యాకప్ కీస్ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ జనరేట్ బ్యాకప్ కీ అని చెప్పి ఈ బ్యాకప్ కీని మీరు సేవ్ చేసుకోండి ఒక దగ్గర సేవ్గా. సో దట్ ఈస్ అ వాల్ట్ కీస్, జస్ట్ లైక్ ప్రైవేట్ కీ అనమాట. సో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత లెట్స్ కాన్ఫిగర్ ద సోర్స్ వ్యాలెట్. సోర్స్ వ్యాలెట్స్ ఏంటంటే ఈ వ్యాలెట్స్లోంచి మీకు ఎలిజిబుల్ బ్యాడ్జెస్ అన్ని ఇక్కడ మీరు క్లెయిమ్ చేయొచ్చు అనమాట. లైక్ మీ దగ్గర 3-4 వ్యాలెట్స్ ఉంటే అన్ని ఇక్కడ లింక్ చేయొచ్చు. డెస్టినేషన్ ఏంటంటే డెస్టినేషన్ వచ్చేసి మేబీ మీ పబ్లిక్ వ్యాలెట్ యూజ్ చేసి మీ ఈ సోర్స్లో ఎన్ని 10 వ్యాలెట్స్ యాడ్ చేసినా కూడా ఆ 10 వ్యాలెట్స్లో ఎలిజిబుల్ బ్యాడ్జెస్ అన్ని కూడా మీరు డెస్టినేషన్ వ్యాలెట్లో ఒక్క సింగిల్ వ్యాలెట్కి సెండ్ చేయొచ్చు అనమాట. సో వెరీ సింపుల్, ఇక్కడ ఇంపోర్ట్ సోర్స్ అని క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. వ్యాలెట్ క్లిక్ చేయండి ఫస్ట్. సో వ్యాలెట్లో నేను సైన్ మెసేజ్ 1 of 2 కొట్టేసి 2 మెసేజ్ సైన్ చేయగానే నా వ్యాలెట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది నా ప్రైమరీ వ్యాలెట్. సెకండరీ వ్యాలెట్ నేను ఇప్పుడే యాడ్ చేయట్లేదు, మీకు చూపిస్తాను మళ్ళీ. సో మళ్ళీ ఇంపోర్ట్ కొట్టేసి ట్విట్టర్ కూడా లింక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ట్విట్టర్ కూడా లింక్ చేస్తున్నాం, అది కూడా జీకే జీరో నాలెడ్జ్ ప్రూఫ్ యూజ్ చేస్తుంది. సో ఎవరికి కూడా తెలీదు ఈ సోర్స్ వ్యాలెట్స్ అండ్ ఈ ట్విట్టర్ లింక్ అయి ఉన్నాయని ఎవరికి తెలియదు అదర్ దాన్ యూ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపోర్ట్ కొట్టగానే ఇక్కడ నా ట్విట్టర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు కావాలంటే గిట్హబ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు మనం వ్యాలెట్స్ యాడ్ చేసాం. సో ఇప్పుడు డెస్టినేషన్ వ్యాలెట్కి వెళ్ళి అట్లీస్ట్ 1 వ్యాలెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ కొట్టేసి మీ పబ్లిక్ వ్యాలెట్ని ఇక్కడ పే చేసుకోండి. సో ఇక్కడ నా క్రిప్టో తెలుగు .eth అనేది నా పబ్లిక్ వ్యాలెట్. సో అందరికీ తెలిసిన వ్యాలెట్. సో ఇది నా పబ్లిక్ వ్యాలెట్. సో ఇప్పుడు అన్నీ ఇంపోర్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ బ్యాడ్జెస్ అనేవి ఉంటాయి. సో మెయిన్లో మల్టిపుల్ బ్యాడ్జెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు దీనిలో ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వాటిని మీరు మింట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇక్కడ చూడొచ్చు ఎక్స్ప్లోర్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు నా వీడియోస్ ఫాలో అయ్యి గిట్ కాయిన్ గ్రాంట్స్లో మీరు గ్రాంట్స్ రౌండ్ 15లో పార్టిసిపేట్ చేసి ఉంటే ఇందులో మీకు ఒక NFT మింటింగ్ ఎలిజిబిలిటీ ఉంది. సో దాన్ని మీరు మింట్ చేయొచ్చు అనమాట. సో మింట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ GA15 అని ఉంది కదా, ఇక్కడ మీరు బేసిక్గా గిట్ కాయిన్ గ్రాంట్స్లో 15th రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు ఇందులో ఎలిజిబుల్. సో నేను దీని గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశాను వెన్ అది లైవ్ ఉన్నప్పుడు. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూసి ఆల్రెడీ అందులో గిట్ కాయిన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఉంటే యూ కెన్ మింట్ దిస్. బట్ ఇక్కడ చూస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఎందుకంటే నేను నా పర్సనల్ వ్యాలెట్, సో ఏదైతే పబ్లిక్లో లేదో ఆ పర్సనల్ వ్యాలెట్తోనే నేను గిట్ కాయిన్ రౌండ్లో పార్టిసిపేట్ చేశాను. సో అందుకే ఇక్కడ నాకు ఎలిజిబిలిటీ చూపించట్లేదు. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ సెకండరీ వ్యాలెట్ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపోర్ట్ సోర్స్ అకౌంట్ క్లిక్ చేసి ఇథీరియం వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని ఇన్ మెటామాస్క్ కొట్టగానే ఇక్కడ చూడొచ్చు నేను ఇంకో వ్యాలెట్ని కనెక్ట్ చేస్తాను. సో ఆర్ నేను వాల్ట్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. వాల్ట్స్లో సోర్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ సోర్స్ కొట్టేసి మళ్ళీ ఇంకో ఇథీరియం వ్యాలెట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఆ వ్యాలెట్ని మాస్క్ చేశాను. సో ఇక్కడ నేను సైన్ ఇన్ కొట్టేసి ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ చేయగానే నాకు ఇక్కడ నా సెకండ్ వ్యాలెట్ అనేది యాడ్ అయిపోయింది. సో నా సెకండ్ వ్యాలెట్లో ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో ఎలిజిబిలిటీ చూడొచ్చు, 1 ఎలిజిబుల్ బ్యాడ్జ్ ఇస్ దేర్. సో నేను ఈ పర్టికులర్ బ్యాడ్జ్ని క్లెయిమ్ చేసేది నా పబ్లిక్ వ్యాలెట్తో క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ ఉంది. సో నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఈ GR15లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడొచ్చు కంగ్రాచులేషన్ యువర్ ఎలిజిబుల్ అని వచ్చేసింది. సో ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ కొట్టి ఈ బ్యాడ్జ్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ డెస్టినేషన్లో నేను నా పబ్లిక్ వ్యాలెట్ క్రిప్టో తెలుగు .eth ని నేను సెలెక్ట్ చేశాను. దీని అర్థం
నేను cryptotelugu.e వ్యాలెట్లో నాకు అసలు గ్రాంట్ ఎలిజిబిలిటీ లేదు, నేను ఈ వ్యాలెట్తో గ్రాంట్స్లో డొనేషనే చేయలేదు. బట్ దెన్ ఆల్సో ఐ కెన్ క్లెయిమ్ దిస్ బ్యాడ్జ్ టు దిస్ వ్యాలెట్ బికాస్ నేను ఎలిజిబుల్ వ్యాలెట్ని సోర్స్లో కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ మింట్ ఆప్షన్ వస్తుంది. మింట్ కొట్టేయగానే ఫ్యూ సెకండ్స్లో మీరు కంగ్రాచులేషన్ మెసేజ్ వచ్చింది అండ్ యు ఆర్ ఆల్ గుడ్ టు గో. సో మీరు ఫస్ట్ బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేశారు. సో దిస్ ద మినిమం రిక్వైర్మెంట్. సో మీరు చెక్ చేయండి, ఇన్ కేస్ మీకు ఏమైనా అదర్ బ్యాడ్జెస్ ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా మెయిన్స్లో వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉంటే వాటిని క్లెయిమ్ చేయండి. నాకు తెలిసి మన కమ్యూనిటీలో చాలా మంది GR15 బ్యాడ్జ్కి ఎలిజిబుల్ ఉంటారు. దీన్ని క్లెయిమ్ చేయండి. మేబీ దీన్ని క్లెయిమ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఎయిర్ డ్రాప్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అనదర్ టాస్క్ ఏంటంటే వీళ్ళ స్నాప్షాట్లో వీళ్ళ అఫీషియల్ సిస్మో పేజ్ ఉంది. సో దీంట్లో వీళ్ళు రెగ్యులర్గా ప్రపోజల్స్ పెడతారు, దాంట్లో ఓటింగ్ చేయండి. సో ఫస్ట్ ఈ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది స్నాప్షాట్ పేజ్ది, జాయిన్ కొట్టేసేయండి. జాయిన్ కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రపోజల్ ఒకటి యాక్టివ్ ఉంది, బట్ యూ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ దట్ బికాస్ ఆ పార్టిసిపేట్ చేయకన్నా ముందు మీ దగ్గర ఒక బ్యాడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు ఓట్ అని కొట్టగానే నాకు ఎలిజిబిలిటీ లేదు. బట్ ఈ ఓటింగ్ పవర్ ఎలా వస్తుందంటే మీకు ఆ కండిషన్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది క్యాన్సిల్ చేయండి. ఓటింగ్ పవర్ చెక్ చేయాలంటే వెరీ సింపుల్, గో బ్యాక్ అండ్ సిస్మోలో అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీకు చూపిస్తుంది. సో సిస్మో గవర్నెన్స్ బై ద హోల్డర్స్ ఆఫ్ ద సిస్మో కాంట్రిబ్యూటర్ జీకే బ్యాడ్జ్. సిస్మో కాంట్రిబ్యూటర్ జీకే బ్యాడ్జ్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఈ బ్యాడ్జ్ కింద లింక్ డిస్ప్లేలో ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఈ బ్యాడ్జ్ ఎవరైతే మింట్ చేశారో వాళ్ళు మాత్రమే గవర్నెన్స్ ప్రపోజల్స్ ఓటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ బ్యాడ్జ్ని ఎలా మింట్ చేయొచ్చు మీరు, సో అది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది కదా. బేసిక్ ఏంటంటే ఇక్కడ బ్యాడ్జెస్ డీటెయిల్స్లోకి వెళ్ళి మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎనీ బ్యాడ్జ్. సో మీరు ఈ మెయిన్ బ్యాడ్జ్లో ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కాయిన్ GR15 బ్యాడ్జ్ కూడా మీరు మింట్ చేసింటే కూడా యూ విల్ బీ ఏబుల్ టు మింట్ దిస్ బ్యాడ్జ్. బట్ ఇది ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ ఈ రోజు మింట్ చేసింటే నెక్స్ట్ డే ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎవ్రీడే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అరౌండ్ 5:30 PM ఇన్ ద ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ 6. ఈ అప్డేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్ కేస్ మీరు GR15 క్లెయిమ్ చేసినా కూడా మీకు ఈ బ్యాడ్జ్ ఎలిజిబుల్ కనిపించుకుంటే 1 డే వెయిట్ చేయండి, నెక్స్ట్ డే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను GR15 బ్యాడ్జ్ ఇప్పుడు క్లెయిమ్ చేశాను. పేజ్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. 5:30 తర్వాత చూడొచ్చు సిస్మో కాంట్రిబ్యూటర్ కమ్యూనిటీ బ్యాడ్జ్ అనేది నాకు వచ్చేసింది. ఇక్కడ నేను నెక్స్ట్ కొట్టేసి నేను ఈ బ్యాడ్జ్ని కూడా ఎలిజిబుల్, ఇక్కడ కూడా డెస్టినేషన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని నేను మింట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు వార్నింగ్ ఇస్తుంది. సో సోర్స్ అండ్ డెస్టినేషన్ వ్యాలెట్స్ రెండు సేమ్, ఓకేనా మీకు ప్రైవసీ అని అడుగుతుంది. సో దట్స్ ఓకే, ఎందుకంటే నాది అది పబ్లిక్ వ్యాలెట్. సో దాన్ని కన్ఫర్మ్ కొట్టేసి మింట్ బ్యాడ్జ్ అని కొట్టగానే ఈ బ్యాడ్జ్ కూడా నాకు మింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను నెక్స్ట్ టైం ఏమైనా గవర్నెన్స్ ప్రపోజల్స్ ఉంటే దాంట్లో నేను డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే నా దగ్గర ఈ బ్యాడ్జ్ ఉంది. సో ఇది బేసిక్ థింగ్. సో ఇవన్నీ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. అండ్ ఓవర్ దాట్ ఇన్ కేస్ మీరు అడిషనల్ రివార్డ్స్ కావాలనుకుంటే వీళ్ళు ప్లే గ్రౌండ్లో వీళ్ళ ఈజీ టెక్ బ్యాడ్జ్ కూడా ఒకటి ఉంది. సో ఈజీ టెక్ బ్యాడ్జ్ ఏంటంటే బేసిక్గా మీకు ఇందులో అట్లీస్ట్ 3 డిపాజిట్స్ ఆఫ్ టోటలింగ్ టు 0.3 ఈథీరియం మీరు ఈజీ టెక్లో జీకే మనీ ప్లాట్ఫామ్లో డిపాజిట్ చేసి అట్లీస్ట్ 3 డిపాజిట్స్ ఈ బ్యాడ్జ్ అనేది మింట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ 3 times డిపాజిట్ చేశాను, ఇది కూడా క్లెయిమ్ చేశాను. సో దిస్ ఈస్ ఫ్రమ్ ద జీకే టీమ్ ఓన్లీ, జీకే పే టీమ్ ఓన్లీ. సో దీన్ని కూడా క్లెయిమ్ చేయండి. దీన్ని క్లెయిమ్ చేయడం వల్ల మేబీ ఈజీ టెక్ వాళ్ళు ఏమైనా ఎయిర్ డ్రాప్ ఇస్తే దాంట్లో కూడా మీరు ఎలిజిబిలిటీ అవ్వచ్చు అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఓవర్ దాట్ ఇన్ కేస్ మీరు గిట్ కాయిన్ గ్రాంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుంటే ఐఎమ్ ట్రైంగ్, నేను ఒక నా ఓన్ బ్యాడ్జ్ అనేది నేను ఒకటి ఇందులో క్రియేట్ చేశాను, క్రిప్టో తెలుగు లెన్స్ జీకే బ్యాడ్జ్ అని ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ప్రపోజల్ పెట్టాను గిట్ హబ్లో. సో వన్స్ గిట్ హబ్లో ఇది రివ్యూ అయ్యి అప్రూవ్ రాగానే నేను ఈ లింక్ నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు నన్ను లెన్స్లో ఫాలో అవుతుంటే యూ కెన్ క్లెయిమ్ మై బ్యాడ్జ్ ఆల్సో. సో మేబీ మీరు దీనివల్ల ఇంటరాక్ట్ అనేది చేయొచ్చు అనమాట అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్లో. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ సిస్మో ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. సో సమ్ పోర్షన్ ఫ్రీ ఇన్ కేస్ వీళ్ళు లెన్స్ ప్రోటోకాల్ నా ప్రపోజల్ నేను ఏదైతే బ్యాడ్జ్ కస్టమైజ్ బ్యాడ్జ్ చేశానో అది వీళ్ళు అప్రూవ్ చేస్తే ఐ విల్ పోస్ట్ దాట్. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వబోతుంది ఈ బ్యాడ్జ్. మీరు దాన్ని జస్ట్ లెన్స్ ప్రోటోకాల్లో హోల్డ్ BTC.lens ప్రొఫైల్ని ఫాలో అవుతే మీకు ఈ బ్యాడ్జ్ మింట్ చేసే ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ సిస్మో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.